పెన్షనర్ల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, డిఏలు, అన్నిట్ లీవ్, జీపీఎఫ్ లాంటి అనేక బిల్లులు పెండింగ్లో పెట్టిందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ బకాయిలు చెల్లించే హెల్త్ కార్డులు పనిచేసేలా చూడాలన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఏదైతే అదనపు పింఛను 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 15%కి 75 ఏళ్లు బతికితే 15% అదనపు పింఛను, 70 ఏళ్లు దాటి బతికితే 10% ఇచ్చేటువంటి అదనపు పింఛన్ని గత ప్రభుత్వం 12%కి అదేవిధంగా 7%కి కుదించినటువంటి దాన్ని తిరిగి ఈ ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని, ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రావాల్సినటువంటి గ్రాట్యుటీ దగ్గర నుంచి, ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి, జీపీఎఫ్లు కానీ, ఎన్కాష్మెంట్ కానీ ఇవన్నీ కూడా ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.